మన పీజీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మన పెద్దల గంగారెడ్డి యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవరణలో తను పెంచినటువంటి ఒక ఆర్గానిక్ ఫామ్ లో ఈరోజు జడ్పీఎస్ బాయ్స్ పాఠశాల విద్యార్థులు మరియు జడ్పీఎస్ మాడిపల్లి మరియు పెరిక్రేట్ పాఠశాల విద్యార్థులతో మరి ఉపాధ్యాయులతో ఈరోజు ఫీల్డ్ ట్రిప్ చేయడం జరిగింది. దానికి టీజీ ఎన్జీఎస్ ఆర్గనైజర్ విద్యాసాగర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది. మరి పెద్దల గంగారెడ్డి సార్ మరి ఒక మంచి ఆర్గానిక్ ఫామ్ లో చెరుకును ఉత్పత్తి చేస్తూ మరి ఆ చెరుకు రసాన్ని తీసి మరి బెల్లం ఎలా వండాలో సహజంగా బెల్లం ఎలా వండడం పిల్లలకి సహజ రూపంగా సదృశ్యంగా చూపించడం జరిగింది. మరి పిల్లలు కూడా చాలా వాళ్ళందరూ పట్టణ ప్రాంత పిల్లలు ఈ విధంగా ఎట్లా పంటలు వండుతాయి ఏ విధంగా అనేది తెలుసుకొని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మరి ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దల గంగారెడ్డి సార్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. షుగర్ కేన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు వరకు పిల్లలందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి 15 మందికి కనీసం అవగాహన కలగాలనేటువంటి కాన్సెప్ట్ తోని సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అధికారి జిల్లా అధికారి విద్యాసాగర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చెరికిట్టు మామిడిపల్లి మరి ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను మన యొక్క టీచర్స్ అందరూ కూడా విభాగం అందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. వాస్తవంగా ఇట్లాంటి ఒక అధికారులు ఉండడము ఇట్లాంటి ఒక ఉపాధ్యాయులు ఉండడం చాలా అదృష్టము. ఎందుకంటే ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి వారిని కళ్ళకు అద్దెకునే విధంగా జీవితంలో మర్చిపోని విధంగా ప్రాక్టికల్ చేస్తేనే అది చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఆ కాన్సెప్ట్ తోనే వారు ఇంత సమయం కేటాయించి మీకోసం మీకు అవగాహన కల్పించడానికి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి విద్యార్థులు టీచర్స్ ఉండడం చాలా మీకు ఉండడం అదృష్టం. కాబట్టి ఈ రోజు మీకు షుగర్ కేన్ ప్లాంటేషన్ గ్రోతింగ్ తర్వాత హార్వెస్టింగ్ మరి దాని యొక్క రసం తీసి మరి బాయిల్డ్ చేసి బెల్లాన్ని తయారు చేయడం ఏ విధంగా ఉందో అది ఎన్ని రోజులలో క్రాప్ వస్తుంది ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి ఇవన్నీ కూడా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరికీ అక్కడక్కడ విద్యార్థులకు కూడా చెప్పిన తర్వాత కూడా మీకు క్వశ్చన్స్ ఇస్తే సరైనటువంటి సమాధానము ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి విన్నందుకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి టీచర్స్ కు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యాసాగర్ గారికి మరి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీని జీవితంలో మీకే కాదు రానటువంటి పిల్లలకు కూడా మీ యొక్క తోటి విద్యార్థులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీ ఇండ్లలో కూడా ప్రాక్టికల్ గా చేసినప్పుడే దీని యొక్క ఫలితము మీరు అనుభవిస్తారు. మేమే తయారు చేసుకొని మేము ఇంట్లోనే మాకు ఆనందం కాదు. సమాజంలో మీరందరూ కూడా ఆ రకంగా తయారు చేసుకొని మీరు వాడుకొని మీ ఆరోగ్యాన్ని సమాజం యొక్క ఆరోగ్యాన్ని బాగుపరిచే దాంట్లో మీ యొక్క పాత్ర మరి చదువుకున్నవంతులుగా విద్యావంతులుగా జ్ఞానం నేర్చుకున్నటువంటి విద్యార్థులుగా ప్రజలకు ఉపయోగపడాలి మన కుటుంబానికి ఉపయోగపడాలి. కాబట్టి దాన్ని మీరు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రాజెక్టు వరకు కూడా మీ యొక్క అసైన్మెంట్ కి సంబంధించిన దేంట్లో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సబ్జెక్టును తీసుకొని దీని మీద లెంతీగా రాయమని చెప్పండి. అవసరమైతే నేనే వాళ్ళకు ఎవరు బాగా రాస్తారో వాళ్ళకు నేనే ప్రైజ్ ఇవ్వడానికి కూడా నేను రెడీ ఉన్నాను. కాబట్టి దానికోసం మీరందరూ కూడా ఆ రకమైనటువంటి అవగాహన కల్పించడానికి కోసం మరి టీచర్స్ కు మరియు విద్యాసాగర్ గారికి మరోసారి మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎడ్యుకేషనల్ ట్రిప్ అనేది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు మన ఆర్మూర్ పట్టణంలో ఈ ఎడ్యుకేషనల్ ట్రిప్ అనేది నిర్వహించడం జరిగింది. దానికోసం ఇక్కడ ఎవరు బాగా చెప్తారు అనే నేను సెర్చ్ చేసినప్పుడు నాకు పెద్దల గంగారెడ్డి గారు అంటే వారి పేరు వచ్చిందనమాట. సో వారి యొక్క బిజీ షెడ్యూల్ లో కూడా మన కోసం ఒక 1 డేని వాళ్ళు 1 డే మనతో స్పెండ్ చేశారు. సో ఆ 1 డేలో మొత్తం మనకు క్లియర్ గా ఈ చెరుకుని ఏ రకంగా పండించాలి, చెరుకు వల్ల లాభాలు, అట్లాగే ఆ చెరుకుతోని బెల్లం ఏ రకంగా తయారు చేయాలి అనేది డైరెక్ట్ గా ఫిజికల్ గా అంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లో భాగంగా డైరెక్ట్ గా మీకు మీ కళ్ళ ముందరే బెల్లం ఎట్లా తయారవుతుందని మీ కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇంకొకటి బయట ఏదైతే దొరుకుతుందో అదంతా
కెమికల్ తో చేసింది అనమాట. ఇది కంప్లీట్ గా న్యాచురల్. చెరుకు కూడా పండించినా కూడా న్యాచురలే. అట్లాగే బెల్లం తయారీలో కూడా ఎటువంటి మనం కెమికల్స్ వాడలేదు, ఏమీ వాడలేదు. అంటే సుమారుగా మనం దాదాపు పొద్దున మనం చూసినట్లయితే ఒక 10 లీటర్లు మనం చెరుకు రసాన్ని తీసాం. మనం అక్కడ మనం బెల్లం ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 2 కేజీలు వెళ్ళింది. అది కాకపోతే అది చాలా ప్యూర్, అది మంచి బెల్లం. అంటే గంగి గోవు పాలు గడ్డైనా చాలా అంటాం కదా, సో అట్లా అది ఆ బెల్లము 2 కేజీస్ బెల్లం వెళ్ళినా కూడా అది ప్యూర్ బెల్లం. బయట మనకు 50 రూపాయలు దొరుకుతుంది, కానీ దాంట్లో కూడా కెమికల్ ఉంటుంది. సో ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లము. సో ఇట్లాంటి బెల్లం తింటే కనుక మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఆ రకంగా మీరు ఫ్యూచర్ లో కూడా తర్వాత, అంటే మీకెందుకు చెప్తున్నాం ఇదంతా అంటే, మీరు పిల్లలు నెక్స్ట్ భావి భారత పౌరులు కాబట్టి, మీరు నెక్స్ట్ జనరేషన్ మీది కాబట్టి, మీకు ఇటువంటి వాటిపైన కనుక అవగాహన వస్తే కనుక మీరు ఫ్యూచర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనే ఒక ఉద్దేశంతోనే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ ని స్కూల్స్ లలో నిర్వహించడం. ఇది మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ MOEFCC ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. సో మీరందరూ కూడా దీంట్లో అట్లీస్ట్ ఒక 10% అంటే ఒక 10% పీపుల్ మీ దీంట్లో మార్పు వచ్చినా కూడా మేము ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు సక్సెస్ అయినట్టుగా భావిస్తాం. సో మీరు కాకపోతే మీరు అందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు సార్ కూడా చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి సంబంధించిన మొత్తం అక్కడ వాళ్ళు అక్కడే దాన్ని కూరగాయలు కానివ్వండి, లేకపోతే మిగతా పండ్లు కానివ్వండి, అన్ని ఉన్నాయి అక్కడ. సో పండ్లు కూడా మీరు కూడా మీ ఇంట్లో మీ పెరట్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నిర్ణయించు అన్ని రకాలుగా ఉంటే అక్కడ బయోడైవర్సిటీ అని వస్తాయి, అన్ని రకాల కెమికల్ వస్తాయి. అంటే అక్కడ బయోడైవర్సిటీ అనేది జీవవైవిధ్యం అనేది ఉంటుంది. సో అందుకని మీరందరూ కూడా వీటిని పాటిస్తారు. మన NGCలో కూడా మనకు 5 టీమ్స్ ఉంటాయి, ల్యాండ్, ఎనర్జీ, వేస్ట్, బయోడైవర్సిటీ, బ్యూటిఫికేషన్ అని. ఈ 5 టీంలు కూడా మీకు అందరికి కూడా, అంటే జనరల్ గా పర్యావరణం అంటే ఏమంటారు, చెట్లు నాటేమనుకుంటారు. వాటితో పాటు వాటర్ ని కూడా సేవ్ చేయాలి, ఎనర్జీని కూడా సేవ్ చేయాలి, చెత్తను మాన్యూర్ గా మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా వీటన్నిటిపైన కూడా దృష్టి సారిస్తారు, వీటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మీకు చెప్పడం జరిగింది. సో దీనికి అటెండ్ అయినందుకు మీ అందరికీ, ఇక్కడికి తీసుకొచ్చేందుకు మీ టీచర్స్ కి, ముఖ్యంగా మనకు ఇంత వాళ్ళ యొక్క షెడ్యూల్ ని కూడా మనకు ఇచ్చి మనకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకు వారి టైం ని మనకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా గ్రీన్ కోర్ పర్సన్ ధన్యవాదాలు ఇస్తున్నాను సార్.